సంఘం మండలం కేంద్రంలో పద్మశాలి భవనంలో మండల అధ్యక్షుడు కందకట్ల నరహరి అధ్యక్షతన జరిపిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘంని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొంది రాష్ట్రంలోని పద్మశాలి కుల సంఘం రాష్ట్ర ఎన్నికలు ప్రజాస్వామ్యంగా సుమారు 50,000 మంది పద్మశాలి ఓటర్లు ఉన్నారని అన్నారు. అలాగే పోటీ చేయనున్న వల్లపాటి రాజ్ కుమార్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఓటు వేసి గెలిపించాలని పద్మశాలి కులస్తులకు కందకట్ల నరహరి పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి నుండి టీఆర్ఎస్ నుండి ఖచ్చితంగా మేము సహాయం చేసి నామినేషన్ చేసే డబ్బులు కూడా మేము సమకూర్చి ఈసారి రాజకీయ ఉసులు రాష్ట్రాన్ని మనం పరిపాలించుకునే స్థితికి తీసుకెళ్తాం. ఇందులో మరి ఒకటి నేను ఫస్ట్ నా ఎజెండా ఏంటంటే ఇప్పటివరకు మీకు ఇంత వాతావరణంలో ఇంత బిల్డింగ్ కట్టుకున్నారు. నాకైతే ఈజీగానే ఉంది, కానీ మా రాష్ట్రానికి అఖిల భారతానికి ఒక గజం జాగా కూడా లేదు మాకు. ఇప్పుడు ఇన్ని రోజులలో పరిపాలన చేస్తున్నారు అంటే ఒక గజం కూడా అంటే వచ్చిన కడగనాకాలే వచ్చిన కలెక్షన్ చేయాలి కడగనాకాలి ఒక గజం జాగా అఖిల భారత పద్మశాలి సంఘం పేరు మీద లేదు, హైదరాబాద్లో ఒక రాష్ట్ర సంఘం పేరు మీద లేదు. కానీ ఈసారి ఖచ్చితంగా మనం రాష్ట్ర కార్యాలయం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేద్దాం. అప్పటి వరకు నా సొంత భవనం ఉంది, 2000 ఎస్ఎఫ్టీ కమర్షియల్ పెట్టి ఉంది, దానిలో కార్యాలయం ఏర్పాటు చేద్దాం. దాన్ని సాధించిన వరకు ఉంటుంది. ఖచ్చితంగా భవన నిర్మాణం చేసి మనందరూ ఆధ్వర్యంలోనే భవన నిర్మాణంలోకి గృహప్రవేశం చేద్దాం. తర్వాత అందులోనే హాస్టల్ పద్మశాలి మన పిల్లలకు పేద విద్యార్థులకు ఉన్నారు, వాళ్ళకి హాస్టల్ వసతి కానీ అదే పేద విద్యార్థులకు హాస్టల్ వసతి, విద్యారంగం మన చదివించడానికి స్థితిలో ఉన్నారు వాళ్ళ విద్యాభ్యాసం. తర్వాత కొన్ని కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కాకపోతే నాకు స్పీచ్ థెరపీ కొంచెం తక్కువ తక్కువ కాబట్టి మిగతా అన్నీ ఖచ్చితంగా దేశంలో భవన నిర్మాణం చేసిన తర్వాత మిగతా ఏదైతే పద్మశాలి కులస్తులకి ఏవైతే గవర్నమెంట్ నుంచి ఏవైతే రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి మా పద్మశాలి కులస్తులు అందరికీ అందడానికి వివిధ ప్రయత్నాలు చేసి ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్తే కొన్ని నమ్మకం కాదు. ఒక్కొక్కటి సాధించుకుంటూ 33 జిల్లా అధ్యక్షుల కార్యదర్శులు ఏవైతే ఉన్నారో నాకు సపోర్ట్గా 35 పిల్లర్ లాగా ఉన్నారో ఏ కార్యక్రమమైనా అందరి అధ్యక్షుల ఆధ్వర్యంలో మన సంఘాన్ని ఖచ్చితంగా రాష్ట్ర దేశం లెవెల్గా మనం నోటెడ్ తీసుకొచ్చినందుకు నేను శాశ్వతంగా కృషి చేస్తాను. నాకు ఓటు వేసి నేను గెలిపిస్తానని ఆశిస్తున్నాను.